శ్రీనివాస్ గారు, మీరు కూడా చూస్తున్నారు, నిన్నటి నుంచి కూడా ఇదే నడుస్తుంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో, ఏ వార్త నడుస్తూ ఉంది. ఏంటి ఐదు ఆరుగురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారని చెప్పేమో ఈయన మాట్లాడతారు మహేశ్వర్ రెడ్డి గారు, వాళ్ళేమో 8 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని వారు మాట్లాడతారు. ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా, లేకపోతే ఇందులో ఏమన్నా ఎంతో కొంత నిజం ఉందని అనుకోవచ్చా మనం? రాజు గారు, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి మనకు అందరికి కూడా తెలుసు. బయట డిస్కస్ చేయకపోయినా గానీ ఆ గ్రూపులు ఒకరి మీద ఒకరు ఈర్ష్యతోని గ్రూపులు తయారు చేసుకుని ఎట్లా వాళ్ళను కిందికి దించాలా, ఎట్లా లాగాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ఉంటారు, ఊహించుకుంటా ఉంటారు, కలలు కంటా ఉంటారు. అది మొదటి నుంచి చూస్తున్నాం మనం. లాస్ట్ టైం 14 ఎలక్షన్స్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి కోమటిరెడ్డి, ఇవన్నీ కూడా గ్రూపులు చూస్తాం. 18 లో చూస్తాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం ఫోర్త్ ఫ్రంట్ లో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక వారిని ఎట్లా కిందికి దించాలని ఒక ప్రయత్నం కోరుకున్నారు, కలలు కన్నారు. మిగతా వాళ్ళందరూ తెలుసు మనకు. సో భారతీయ జనతా పార్టీకి అవసరం లేదండి. మాకున్నదే 8 మంది ఎమ్మెల్యేలు. ఇండియాలో అయితే కానికి మా నుంచి అవసరం లేదు, మేము కోరుకోం కూడా, మాకు పాత్రనే ఉండదు మాది. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ షిండే కావాలి, షిండే అయితే బీఆర్ఎస్ షిండే కావాలి, తేల్చుకోవాలి ఎవరు షిండేలు అవుతారు అని చెప్పేసి. ఇద్దరు 2 వర్గాల్లో కూడా 2 పార్టీలో కూడా ఆ షిండే యొక్క పాత్ర నాకు వస్తే అవకాశం, ముఖ్యమంత్రి అయితే లేకపోతే డిప్యూటీ సీఎం అయితే అనే కలలు కంటా ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటా ఉంటారు. బీజేపీ ఎందుకు కోరుకుంటా చెప్పండి? మాకు బలం ఉందా 8 మందితో మేము చేయగలం? నేను అదే అంటున్నా శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేము గేట్లు తెరిస్తే, బీజేపీ గేట్లు తెరిస్తే, లేదు మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో మీ సర్కార్ కూలిపోతుందంటే కేవలం ఎప్పుడన్నా మాట రాజు గారు, ఇప్పుడు మీరు వినలేదా? మిగతా నాయకులు బీఆర్ఎస్ పార్టీని టోటల్ గా కొలాబ్ చేసి లాక్కునే ప్రయత్నం చాలా తాతలాడుతా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని వేరే పార్టీ నాయకులే ఉండదు. మొత్తం ఏ రకంగా అయితే కేసీఆర్ గారు నడిపించినారు తన యొక్క 10 years టెన్యూరు, ఆ రకంగా మేము కూడా చాలా సేఫ్ గా ఉండాలి, సేఫ్ జోన్ లో ఉండాలి మేము. సో దట్ ఎవరు ధైర్యం చేసే అవకాశం ఉండద్దు, ఆ ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పేసి ఉన్నోళ్ళందరినీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసుకొని వాడు, కానీ దే కాంట్ టచ్ బీజేపీ. ఏ క్వశ్చన్ కూడా ఊహించుకోలేరు, టచ్ అయిన తర్వాత ఊహించుకోలేరు. డెఫినెట్ గా మేము మహేశ్వర్ రెడ్డి గారు అని చెప్పినారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టయితే మేము పెద్ద విషయం కాదు మిమ్మల్ని ఇది చేయనికి అని చెప్పేసి. కానీ ఆ మాట వారి కెలికినారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది తప్ప మేము కోరుకోవట్లేదు అట్లా. మేము 5 ఏళ్ల కాలం పాటు యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ కొనసాగాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి, ఆ పనులు చేయాలి. అస్తమానం రాజకీయాల గురించి, రాజకీయాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకండి. మీ మంత్రులు మీ డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ కు న్యాయం చేయడానికి టైం కేటాయించండి. మీరు ఇచ్చిన ప్రామిస్ ఇప్పటికీ మొదలు కాలేదు. పేపర్ల మీద మొదలైనట్టుగా ప్రచారం చేసి 6 గ్యారెంటీలు మేము ఇచ్చేస్తాం, ఇంకేముంది, ఇక పార్లమెంట్ లో కూడా 14 seats వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇది మీరు కలలు కనండి, ఏమన్నా కానండి, మీరు డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. మీ గవర్నెన్స్ చూపించండి ప్రజల్లో. మాకైతే అవకాశం లేదు కదా, మేము వీఆర్ ఇన్ అపోజిషన్ విత్ ఓన్లీ 8 MLAs. అదే అంటున్నాను, నేను అదే అంటున్నాను. 48 గంటల్లో కూల్చేస్తామంటే ఎలా సాధ్యం? ఎలా? అది కేవలం ఏదో క్షణికావేశంలో మాట్లాడిందా, వ్యూహాత్మకంగా మాట్లాడిందా? వారు రెచ్చగొట్టినారు కాబట్టి దానికి ప్రతి స్పందనగా వారు మేము తలుచుకుంటే అని చెప్పినా తప్ప మేము చెయ్యమా పని, మా ఆలోచన లేదు. మేము గనక తలుచుకుంటే అని అన్నారు వారు. ఇప్పుడు రాజకీయాలు ఏమైతుంది సార్, బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలైతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ కదా బీఆర్ఎస్. డెఫినెట్ చూస్తాం కదా, ఏకఛత్రాధిపత్యం 101, 102, 103 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక పార్టీ ఇవాళ కనీసం పోటీ చేయడానికి కూడా రెడీ లేరంటే, అనౌన్స్ చేస్తుంటే, డిక్లేర్ చేస్తుంటే క్యాండిడేట్స్ కూడా బ్యాక్ స్టెప్ అవుతారు, బ్యాక్ ఫుట్ వేసుకుంటూ
సరెండర్ అవుతారు అంటే, కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతారు అంటే హౌ థింగ్స్ చేంజ్ అన్న టైం టు టైం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలు కూడా పెద్ద అలెం సన్నాసుల మహా త్యాగదల్లా కాంగ్రెస్ పార్టీలో అవకాశం దొరకకనే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. సరే నాది నడుస్తలే, నడిచినప్పుడు చూద్దాంలే, అవకాశం దొరికినప్పుడు నేను కూడా ఒక 10-20 మంది బయటకు తీసుకొస్తా, నాకెవరో బయటకు వచ్చి హరీష్ రావు లాంటి వాళ్ళు బయటకు వస్తే ఇద్దరం కలిసి చేసుకోవచ్చిన ఆలోచన ఉండి ఉంటారు వాళ్ళు. ఎందుకుంటారు? ఏం లింక్ ఉంటుంది చెప్పండి? ఏం ప్రేమ ఉంటాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి మీద? ఏం ప్రేమ ఉంటాయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి మీద? దే డోంట్ హ్యావ్ ఎనీ పాలసీస్. పార్టీ పట్ల సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ కాదు. కాబట్టి దేశంలో శరద్ పవార్ లాంటి మనిషి సచ్ స్టాల్వార్డ్ పర్సనాలిటీ బ్రేక్ అవే అయ్యి పార్టీ పెట్టుకున్నారు. మమతా బెనర్జీ చాలా అగ్రెసివ్ లీడర్, ఆమె బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాను. సంగ్మా, కర్ణాకరణ్, ఏ రాష్ట్రంలో చూడాలి మీరు? అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాబు జగజీవన్ రామ్ నుంచి పడితే, మొరార్జీ దేశాయ్ నుంచి పడితే అనేక రాష్ట్రాల్లో అనేక మంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళంతా బ్రేక్ అయ్యి బయటకు వచ్చి పార్టీలు పెట్టినారు. కెన్ యూ షో అబౌట్ భారతీయ జనతా పార్టీ? పక్క రాష్ట్రంలోనే ఉంది కదా, ఐడియాలజీ రాజు గారు, మేము సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళం. పదవులు లేకుంటే పక్షవాదం వచ్చేవాళ్ళం. మేము పదవులు లేకుంటే ఇంట్లో కూర్చొని నెత్తిన గుడ్డ కట్టుకుని ఉండేవాళ్ళం. ప్రక్రియ నిరంతరం సిద్ధాంతం కోసం పనిచేసేవాళ్ళం మేమంతా కూడా. కాబట్టి యునైటెడ్ గా ఉన్నాం. కంటిన్యూస్ గా 75 years అయిపోయింది ఇప్పటికే. 1951 నుంచి భారతీయ జనసంఘం నుంచి పడితే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు పనిచేస్తున్నది. అన్డివైడెడ్ గా చాలా స్ట్రాంగ్ గా డే బై డే పెరుగుతూ అవుతున్నది. కాస్ కోసం పనిచేస్తుంది. మీరు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.